ఇంక పెట్టదమ్మా నీకు పెట్టదా కావాల్సిన బాగుందా? ఇంకా కళ్ళు తెరిచి చూస్తున్నారా? కళ్ళు చూడొద్దు, కళ్ళు మూసుకోవాలి. అందరూ కనపడతారు, కళ్ళు మూసుకోవాలి. ఫోటోలో కనపడతారు. కళ్ళు తెరవద్దు అసలు. ప్రార్థన చేయడం వచ్చా? ప్రార్థన చేయండి. చేయండి రా. యేసయ్యా నీకు వందనాలు. ఈ రోజు నీ పుట్టినరోజుని చేస్తాడా? సాయంత్రం ఫోన్ చేయమన్నాడు, రాబోతున్నాడు. ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్యము నందును. ఆయన నా ఆశ్రయించువారు. యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారి. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనిడి. మహిమ గల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మల్ని లేవనెత్తుకొనిడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనిడి. పురాతనమైన తలుపులారా, మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనిడి. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, ఆయనే మహిమ గల రాజు. యెహోవా
నీ దిక్కు నాకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవ, నీ యందు నమ్మిక ఎంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు. 24 దేవుడి కార్యాన్ని నా పట్ల చేసినటువంటి మేలు మీకు చెప్పుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి ఈ మందిని ఈ విధంగా ఏర్పాటు చేయడానికి దేవుడు కొంతమంది నా మీద దయ కలిగించాడు. మరి వాళ్ళందరూ సహాయం లేకపోయినట్లయితే నేను ఈరోజు ఈ మందిరాన్ని వేసేవాడిని కాదు. ఎందుకంటే నా జ్ఞానం చాలదు, నా తెలివి చాలదు, నేనే పాటి వాడిని. అదేవిధంగా ప్రియులారా, నాకు సహాయం చేసినటువంటి వ్యక్తుల గురించి మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మరి నేను ఒక మందిరం వేయాలి, ఒక మందిరాన్ని కట్టాలి అని నాకు వచ్చినటువంటి ఆలోచనను మరి మా బావగారు అయినటువంటి పేతురు గారికి చెప్పానండి. మరి వారు మన మధ్యలోకి రాలేకపోయారు. అతను ఆటో డ్రైవర్గా ఉండి ఏదో ఊరు వెళ్ళానని నాకు ఫోన్ చేశాడండి. మరి నాకు వచ్చినటువంటి ఆలోచనని మా బావగారికి చెప్పాను. మరి తను ఎన్నో ఊర్లు తిరిగి ఎక్కడ సువార్త అందలేదు, ఎక్కడ మందిరం లేదు అని తను ఆలోచించి మరి నా కొరకు నేను ఇచ్చినటువంటి మాట కొరకు తను ఎంతో కృషి చేసి మరి నాకు ఈ మండూరు గ్రామాన్ని చూపించాడు. మరి మండూరులో చర్చి లేదు, నువ్వు చర్చి చేస్తే బాగుందా, సువార్త అందలేదు, దేవుడు సువార్త చెప్పాలి అని నన్ను ఈ ఊరికి నడిపించి మరి ఈ గ్రామాన్ని, ఈ ఊరు ప్రజలను నాకు చూపించినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా మా పేతురు బావ గారు అండి. నిజంగా మా పేతురు బావ గారికి, వారి కుటుంబానికి మా తరఫున, నా కుటుంబం తరఫున నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి డాక్టర్ గారిని పరిచయం చేసిన కూడా మా బావగారేను. మరి నన్నైతే ఈ ఊరికి తీసుకొచ్చి ఇక్కడ బాగుంది అని చూపించాడు. మరి డాక్టర్ గారిని పరిచయం చేశాడండి. ఆ తర్వాత నుండి ఈ స్థలాన్ని కొనడానికి కానీ, ఇక్కడ మందిరం ఏర్పాటు చేయడానికి కానీ మరి నాకెంతో సహకరించినటువంటి వ్యక్తి, మరి నా పనులన్నింటిలో నాకు తోడుగా నడిపించినటువంటి డాక్టర్ గారండి. నిజంగా మరి తన శరీరకంగా ఏదైనా లోటు ఉన్నప్పటికీ కూడా ఆత్మ సంబంధంగా దేవుని పని చేయడానికి మనకి తనకేమాత్రం అవసరం లేదు, ఏమాత్రం వహించుకోవాలి. మరి ఎన్నో తరాలు చూసినప్పటికీ అవన్నీ మరి మాకైతే తర్వాత ఎవరన్నారు, ముందు ఇస్తామన్నారు. అలా ఎన్నో తరాలు చూసి మరి ఇక్కడ పొలం జాగా ఇక్కడ అని నిరుత్సాహపడినప్పటికీ కూడా మరి డాక్టర్ గారు నన్ను ఎంతో ప్రోత్సహించి మరి అక్కడ ఎక్కువ ఆ ఫోన్ చేసి చెప్పి నిజంగా ఈ డాక్టర్ గారు నిజంగా డాక్టర్ గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ స్థలం కొన్నాను, ఈ ఊరు వచ్చాను. మరి మందిరం ఏర్పాటు చేయడానికి ఈ విధంగా ఈ రాయ ఎంత కావాలి, తాటాకు ఎంత కావాలి, వాళ్ళగా వేస్తే బాగుంటుంది, మరి ఎంత చర్చి వేస్తే షేప్లో వేస్తే బాగుంటుంది అని చెప్పినటువంటి వ్యక్తి సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి గలది.